మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆయనతో సినిమా తీయడానికి అతి చిన్న కారణము కేవలం నేను భోజనం తినిపించినందుకు నా మీద కోట్లు పెట్టి సినిమా తీశారు అని చెప్పారు. ఎంతవరకు నిజం అది? భోజనం పెట్టిన మాట నిజం. ఆ భోజనం చేసేటప్పటికి 5 రోజులు అయింది అప్పుడు భోజనం చేసి. ఆల్మోస్ట్ కళ్ళు మూతలు పడిపోయేవాడిని. ఇంకా ఇంకొక 5 minutes అయితే పడిపోయాడు రోడ్డు మీద. ఫుట్పాత్ మీద నుంచున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళటం క్వశ్చన్ లేదు. డెఫినెట్గా ఓడిపోవటం అంటే అసలు ఏమైనా సరే ఇక్కడే చేయాలి, ఏం చేయాలి అంటున్న టైంలో ఆడు వచ్చి వంశీ, ఆడికి తెలియదు నేను ఈ భోజనం చేద్దానా అని. జనరల్గా అలాంటి సన్నివేశాలు చాలాసార్లు జరిగింది. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి భోజనం అంటే స్మూత్గా లేదు నేను చేసాను, లేకపోతే ఎప్పుడు కాదులే కాసేపు నేను ఎవరి కోసం వెయిట్ చేస్తాను తప్పించేసుకుంటాను. నేను ఎవరికి రుణ పట్టడానికి ఇష్టపడను, నేను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు బలహీన క్షణం. ఓకే, భోజనం చెయ్యాలి అని నాకు కూడా తెలుసు. ఆడు కూడా పాప ఇంట్లోంచి ఏదో ఒక లిమిటెడ్ అమౌంట్ తెచ్చుకుని అది జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. నేను వెళ్తే ఇంకొక రోజు భోజనం పెట్టినట్టు నాకు. అవును, అంతే కదా, ఎక్స్ట్రా అదే అంటే అది తింటా అనుకున్నాను. వీడికి ఎంత ఏమి ఇస్తే ఈ రుణం తీసుకోగలను. బికాజ్ నాకు ఇంకొక 5 రోజులు లైఫ్ వచ్చింది. ఇంకొక 5 రోజులు నేను టాలరేట్ చేయగలను దాన్ని. అన్న తర్వాత గులాబీ చేయటం, శివ చేయటం, రాముగారు అన్న తర్వాత ఒక 7 ఏళ్ల తర్వాత జరిగింది ఇది ఇందులో. సో నిన్నే పిల్లాడితో తీస్తున్నప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా తీద్దామని ఒక ఐడియా వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ అనుకున్నప్పుడు వీడియో ఎందుకు చేయకూడదు? అది ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఫ్రెండ్ అండ్ ఐ నో పర్సనల్ ర్యాపో ఉంది. ప్లస్ వీడి నా మీద ఒక బర్డెన్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంతేగాని దీనికోసమని ఆడు కాకపోయినా ఇవ్వలే, ఆడు సరిపోతాడు అనిపించింది. బట్ మీరు అన్నట్టు స్టార్తో తీస్తే డబ్బులు వస్తాయి, దీంతో తీస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నన్ను నేను తిట్టుకోకలేదు. నిజంగా అంటే అంత ఆకలి రోజులు అప్పుడు ఎందుకున్నాయి అంటే ఇంటి నుంచి డబ్బులు తీసుకునే లేదు, ప్లస్ ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా చేయలేదు. ఎవరు పెట్టుకోవట్లేదు. ఎవరికైనా సరే ఎలా పెట్టుకుంటారు, ఎలా తెలుస్తుంది? జస్ట్ వెళ్ళి ఒకసారి కలిస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నానంటే నా దగ్గరికి వాళ్ళు రోజుకు 20-30 మంది వస్తుంటారు. ఎలా తెలుస్తుంది నాకు అందులో ఎవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ రోజులు ఒకసారి మీకు చాలా బాధ కలిగించిన ఎప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్. మన నిజంగా నేను వాళ్ళు రొమాన్స్ చేసి చెప్పట్లేదు, అది ఒక గర్వం కింద ఉండేది. మనం ఫైట్ చేస్తున్నాం, ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్, ట్రైంగ్ టు గో సమ్వేర్. ఇవి ఉండాలి, ఇవి లేకపోతే కష్టం. బికాజ్ అది నాకు చాలా హెల్ప్ అయింది తర్వాత ఇప్పటికి కూడా. రాటు తేలటం అంటారు చూసారా, టక్క మొక్కిలు తింటూ ఉంటారు సార్. అది ఆ రోజు నిజంగా బ్రహ్మాజీ గారు తినిపించకపోతే వెళ్ళిపోయేవారా? ఏం తెలియదు, ఏం చేయగలిగి ఉండన్నది హైపోథెటికల్ క్వశ్చన్. ఇంటికి మాత్రం వెళ్ళి ఉండవు కదా. ఓకే, 100% నో. మేబీ ఏదైనా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి ఉన్నాము, ఏ పెట్రోల్ బంక్లోనో ఎక్కడో జాయిన్ అయ్యి ఒక 4 రోజులు కొంచెం శక్తి పుంజుకుని మళ్ళీ ట్రై చేసి ఉన్నాము. నేను ఫిక్స్ అయిపోయాను, సినిమాల్లో ఉండాలి ఎలాగానే. ఓకే, నిజంగా అంటే ఇప్పటికీ మీ ఫేవరెట్ సినిమా సింధూరమేనండి? ఇప్పుడు స్టిల్ చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడు సింధూరం గురించి స్పెసిఫిక్గా చెప్పారు? సింధూరం ఎక్స్ట్రా లీప్ అది టోటల్గా. ఓకే, అంటే ఇప్పటికి అంటే ఒకవేళ ఇప్పుడున్నంత అంటే అప్పుడేదైనా తప్పు చేశారని ఫీల్ అయ్యారా సింధూరం తీసి? అసలు ఇప్పటికి అంటే ఇప్పుడు బెటర్గా తీసి ఉండాల్సింది అంటే ఇప్పుడున్నంత మెచ్యూరిటీ లెవెల్ అప్పుడు ఉంటే ఆ స్టెప్ తీసుకునేవాడిని కాదని ఎప్పుడన్నా? లేదు, ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా తీసుకుంటాను అలాంటి. ఓకే, మీకు ఎర్ర సినిమాల మీద అభిప్రాయం ఏంటి? మీ రెడ్ మూవీస్ కాదు, అది దట్స్ అనదర్ కంటెంట్, లైక్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, లైక్ వైలెన్స్, లైక్ పీరియడ్ ఫిలిం. ఇట్స్ వన్ జోనర్ ఫిల్మ్స్.
ఓకే, అంతే. ఇప్పుడు దాన్ని మేము కొంతమంది సినిమాల్లో కూడా ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. బడుగు వర్గానికి అన్ని ఆయన వేరే మాటతో చెప్తాడు. అదే అదే ఓకే. అండ్ ఇంకా మీ మేకింగ్ విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ డైరెక్టర్లకి ట్యూన్స్ పరంగా మీరు కొంచెం ఏమంటారు, కొంచెం కష్టపెడతారని, అది ఎలా అంటే మీరు ఎక్కువగా రిపీట్ చేయలేదు, ఒకరిద్దరిని తప్పించి ఎక్కువగా రిపీట్ చేయలేదు, ఏంటి ఎక్కడైనా తేడా వస్తుంటుందా మీకు మ్యూజిక్ డైరెక్టర్స్కి? ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు స్ట్రేంజ్ జోన్ విచ్ ఈస్ టోటలీ స్ట్రేంజ్ ఫర్ మీ. ఇప్పుడు సింధూరం, నేను నక్సలైట్ని కాదు, నేను పోలీసుని కాదు, నేను నక్సలైట్ ఏరియాలో కూడా పుట్టి పెరగలేదు, నాకు తెలియదు అది. ఓకే. నేను బయట పేపర్లో చూసిన ఒక న్యూస్ నుంచి రియాక్ట్ అయ్యి ఆ కథ స్టార్ట్ చేశాను. ఆ కథ స్టార్ట్ చేసినప్పుడు బోర్డులో ఇంటర్వ్యూ చేశాను, నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేశాను. చాలా ప్రమాదకరమైన ప్లేస్లకి వెళ్ళాను. ఓకే. వెళ్ళి స్పెండ్ చేసి టైం అదంతా కలెక్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు నేనే పీరియడ్ తగ్గి పనిచేసిన టెక్నీషియన్స్ దాన్ని పని చేయలేకపోవచ్చు. బికాజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సైక్స్. దీనికి కావాల్సిన వాడు ఎవడ ఆ ఎనర్జీస్ ఎక్కడున్నాయన్నది ఎత్తుకుంటాను, అంతేగాని ఎవరితో ప్రాబ్లం లేదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ ఫస్ట్ నుంచే ఇన్సెప్షన్ స్టేజ్ నుంచే ఉంటుంది. ఈ సినిమాకి ఇలాంటి పాట బాగుంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లైక్ సో మెనీ పీపుల్. అందుకని ఎక్స్ట్రా స్ట్రెస్ ఉంటుంది. ఓకే. ఎత్తుకుతూ ఉంటాను. స్క్రిప్టింగ్ మైండ్లో జరుగుతున్నప్పటి నుంచి ప్యారలల్గా ఆటోమేటిక్గా జరిగే ట్రాక్ ఇది. ఏ కైండ్ ఆఫ్ సాంగ్ ఉండాలి. ఓకే. ఒకసారి మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లాంక్ అయినప్పుడు మీరు ఫలానా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ ఇచ్చేసి యాస్టీస్గా దించేయమంటారంట, నిజమేనా? యాస్టీస్గా దించమని మాత్రం ఎప్పుడు అడగను. ఐ హేట్ కాపీ. నేను పారసైట్ని కాదు. ఇప్పటివరకు మీరు మీ సినిమాలలో కాపీ ట్యూన్స్ లేవంటారా? మీరు చందమామ సినిమాలో రేగుముల్లే పాట పాత సినిమాలోంచి పాట కదా? పాట లేదు. కార్తీక దీపంలో చిలకమ్మ పలికింది. అది నాకు తెలియదు. అయితే నేను ప్యూర్లీ ట్యూన్ మీద డిసైడ్ అయ్యి ఓకే అని చేశాను. కేఎం రాధాకృష్ణ అడగండి అయితే, అది తెలియదు. వాడు ఇచ్చిన 60-70 ట్యూన్స్, ఆ పాటకి ఒక 60-70 ట్యూన్స్ ఇస్తే అందులో చాలా రోజుల తర్వాత ఈ ట్యూన్ సెలెక్ట్ చేశాను. సో నేను ఐ వాజ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్. సో ఆయన మిమ్మల్ని ఆయన కూడా మరి నేను అలాగని అనుకోవట్లేదు. లెట్ us గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఆయనకు కూడా యాక్సిడెంట్లుగా తగిలిందేమో. ఓకే ఓకే. నాకైతే మీరే ఈ ట్యూన్ ఇచ్చారని తెలుసు. నేను ఎప్పుడు ట్యూన్స్ ఇవ్వను. నేను అలాగే ఇవ్వటం అంటే, ఇప్పుడు ఖడ్గం సినిమాలో గోవింద గోవింద సాంగ్ ఉంది. అది అద్నాన్ స్వామి తన పర్సనల్ ప్రమోషన్ కోసం యాక్టర్ గోవిందని పెట్టుకుని లిఫ్ట్ కరాదే అని ఒక సాంగ్ చేశాను. నేను అది దేవికి వినిపించాను, ఇలా కావాలి పాట, ఈ కంటెంట్ చాలా బాగుంది అని. దాని తర్వాత చిరావుల విజయ్ కుమార్కి ఆ కంటెంట్ వినిపించి ఇలా ఉంటే బాగుంటుందిరా పాట అని అనిపించి ఆడితోటి రాయించి ఆ లిరిక్ని దేవికి పంపించాను. ఓకే. సో దేవి చేశాడు. సో అలాంటివి ఉంటాయి. లైక్ ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సాంగ్ మేము చదువులో అవుతున్నప్పుడు ఫస్ట్ సాంగ్ అది సందీప్ తోటి చేస్తున్నప్పుడు చురాలియా హై దిల్ మేరా అని రాబోంకి భారత్లో ఒక సూపర్ క్లాసిక్ సాంగ్ ఉంది ఆర్డిబాబు. చాలా ఇష్టం. ఆ పాట రెఫరెన్స్ ఇచ్చింది, ఇలా ఉండాలి పాట, ఇది దీని తాలూకు మేల్ వెర్షన్ లాగా ఉండాలి. ఓకే. అలాంటి రిఫరెన్స్లు ఇవ్వడం అంత తప్ప డైరెక్ట్గా కాపీ. ఐ హేట్ దట్. ఈ పాట మీరు ఇప్పటివరకు వినలేదా? కార్తీక దీపం పాట వినుంటాను. నాకు ఇప్పుడు కార్తీక దీపం సినిమా నేను చూశాను, కన్నా అవన్నీ కార్తీక దీపాలు వ్రతాలు అలాంటి సినిమాలు కదా, అందుకని అవి పక్కకి వెళ్ళిపోతుంటాయి. బట్ నిజంగా ఆ ట్యూన్ ఉందో మనకు తెలియదు. నాకు యాస్టీస్గా ఉంది యాస్టీస్ ట్యూన్. సో యూ ఆస్క్ కేఎం రాధాకృష్ణ, నాదేం లేదు అందులో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.